In this class, let us learn about the all-day efficiency of a transformer. Previously, మనం ఏం ఎఫిషియన్సీ కనుక్కున్నాం. జనరల్గా efficiency is equal to output power by input power or output power by output power plus losses అని కనుక్కున్నాం. నిజానికి దీన్ని ఆర్డినరీ ఎఫిషియన్సీ లేకపోతే కమర్షియల్ ఎఫిషియన్సీ అని అంటాం. ఈ ఆర్డినరీ ఎఫిషియన్సీ కమర్షియల్ ఎఫిషియన్సీలో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనం ఈ లోడ్ దగ్గర ఐరన్ లాసెస్ కాపర్ లాస్ అని చెప్పి తీసుకుంటాం డైరెక్ట్గా. తీసుకొని దాని టోటల్ లాస్ కనుక్కొని ఎఫిషియన్సీ ఫైండ్ చేస్తాం. నిజానికి మనకు లోడ్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. మార్నింగ్ ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, ఎవ్రీ సెకండ్కి ఎవ్రీ అవర్కి లోడ్ అనేది మారుతూ ఉంటుంది. సో లోడ్ అనేది మారుతూ ఉన్నప్పుడు మనకు ఐరన్ లాసెస్ వేరీ కావు, కానీ కాపర్ లాసెస్ అనేవి వేరీ అవుతాయి. మనకు లోడ్ పెరిగినా కొద్దీ కాపర్ లాసెస్ పెరుగుతాయి, లోడ్ తగ్గినా కొద్దీ కాపర్ లాసెస్ తగ్గుతాయి. సో కాపర్ లాసెస్ వేరీ అవుతున్నాయి కాబట్టి మనకు ఈ అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్, అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్లో వేరియేషన్ వస్తుంది. మనకు వేరియేషన్ వస్తుంది కాబట్టి ఎఫిషియన్సీ అనేది మారిపోతుంది. అందుకని మనం నార్మల్ ఆర్డినరీ ఎఫిషియన్సీ కాకుండా ఆల్ డే ఎఫిషియన్సీ అనేది కనుక్కుంటే కనుక మనం ప్రాపర్ ఎఫిషియన్సీ కనుక్కోగలుగుతాం ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి. మనకు ఎందుకంటే లోడ్ మారిన కొద్ది కాపర్ లాసెస్ మారుతూ ఉంటుంది, కాపర్ లాసెస్ మారిన కొద్ది ఎఫిషియన్సీ మారుతూ ఉంటుంది. అందుకే ఈ ఆల్ డే ఎఫిషియన్సీలో ఏం చేస్తామంటే, మనం ఆల్ డే ఎఫిషియన్సీలో ఎనర్జీ మెథడ్లో మనం కనుక్కుంటాం, రేషియో ఆఫ్ ఎనర్జీలో కనుక్కుంటాం. ఇక్కడ ఆల్ డే ఎఫిషియన్సీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎనర్జీ బేసిస్, లైక్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ ఎనర్జీ ఇన్ కిలోవాట్ అవర్ అవుట్పుట్ ఇన్ 24 hours బై ఎనర్జీ ఇన్పుట్ ఫర్ 24 hours ఆర్ ద సేమ్ పీరియడ్ విచ్ ఇస్ టేకెన్ ఫర్ ద అవుట్పుట్. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఎన్ని గంటలు పనిచేసినప్పుడు ఎంత అవుట్పుట్ ఎనర్జీ ఇచ్చింది, ఎంత ఇన్పుట్ ఎనర్జీ తీసుకొని ఎంత అవుట్పుట్ ఎనర్జీ ఇచ్చింది అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి దీంట్లో. ఓకే, సో ఇక్కడ ఎనర్జీ రూపంలో క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకే ఇక్కడ మీరు గమనిస్తే కనుక కిలోవాట్ ఇంటూ అవర్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ, వాట్స్ ఇంటూ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ, పవర్ ఇంటూ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. సో యూఆర్ గెటింగ్ ఇట్ యాజ్ కిలోవాట్ అవర్ బై కిలోవాట్ అవర్ ఫర్ 24 hours కావచ్చు, ఎన్ని అవర్స్ అయితే అన్ని అవర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. జనరల్గా మన కోర్ లాసెస్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. ఏ లోడ్లో అయినా కాపర్ లాసెస్ మాత్రం వేరీ అవుతూ ఉంటాయి. అదొకటి కన్సిడర్ చేయాలి మనం. ఇలా కన్సిడర్ చేస్తే కనుక మనకు ఆల్ డే ఎఫిషియన్సీ అనేది కమర్షియల్ ఎఫిషియన్సీ కన్నా తక్కువనే వస్తుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసే ముందు, ఆల్ డే ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేసే ముందు కాపర్ లాస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ఆల్ డే ఎఫిషియన్సీలో అన్నది తెలుసుకుందాం. దీంట్లో మనం కాపర్ లాస్ ఎట్లా క్యాలిక్యులేట్, జనరల్గా ఫుల్ లోడ్ కేవీఏ తీసుకుంటాం, అది కేవీఏ, ఫుల్ లోడ్ కేవీఏ అని రాసుకున్నాం. ఐరన్ లాసెస్ డబ్ల్యూఏ అని రాసుకున్నాం, అది మారదు. కాపర్ లాసెస్ డబ్ల్యూసీ అని రాసుకున్నాం, ఇది కూడా మారదు. ఎప్పుడైతే లోడ్ మారుతుందో కేవీఏ మారుతుంది. అందుకే కాపర్ లాస్ సెట్ సర్టెన్ కేవీఏ. అంటే ఎంత కేవీఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, అది 5 కేవీఏ పైన రన్ అవుతుంది అనుకో, 5/10, దాని రేటింగ్ యాక్చువల్ 10 కానీ 5K రన్ అవుతుంది. 5/10 ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఎంత చేస్తే కనుక మనకు కాపర్ లాస్ సెట్ సర్టన్ కేవీఏ మనం డిటర్మైన్ చేయొచ్చు. ఓకేనా, కేవీఏ కావాలంటే కేడబ్ల్యూ బై పవర్ ఫ్యాక్టర్, కేడబ్ల్యూ ఈక్వల్ టు కేవీఏ ఇంటూ కాస్ బై, తెలిసిన ఫార్ములానే కదా, సర్క్యూట్స్లో చదువుకున్నాం. లెట్ us see one problem, you will understand little bit. డైలీ లోడ్ సైకిల్ ఇట్లా రాసుకుంటాం మనం, నంబర్ ఆఫ్ అవర్స్, లోడ్, పవర్ ఫ్యాక్టర్ ఎంత. ఓకే, ఆ లోడ్ సైకిల్ని మనం ఇట్లా కూడా రాసుకుంటాం, లోడ్ ఇన్ కిలోవాట్స్, పవర్ ఫ్యాక్టర్, లోడ్ ఇన్ కేవీఏ, టైమ్ ఇన్ అవర్స్, అవుట్పుట్ ఇన్ కేడబ్ల్యూ, కాపర్ లాసెస్ ఇన్ కేడబ్ల్యూ at different loads, కాపర్ ఇన్ కిలోవాట్ అవర్స్. మనం అన్నీ కూడా కిలోవాట్ అవర్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి, ఐరన్ లాసెస్ అయినా కాపర్ లాసెస్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములా చేస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్ ఆల్ డే ఎఫిషియన్సీ ఫార్ములా మీరు ఇక్కడ చూస్తే కనుక యూ క్యాన్ సీ అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ బై అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ ప్లస్ లాసెస్ ఇన్ కిలోవాట్ అవర్స్ 24 hours. Let us take a problem. A 5 kVA single phase transformer has a core loss of 40 watts and full load copper loss of 100 watts. The daily variation of load of transformer is as follows. లోడ్ ఎట్లా మారుతుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎంత లోడ్ ఉంటుంది, ఎంత పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది అన్నది ఇచ్చింది మనకు. ఎంత కేవీఏ ట్రాన్స్ఫార్మర్, 5 kVA ట్రాన్స్ఫార్మర్. దీని యొక్క కాపర్ లాస్ ఎంత, కోర్ లాస్ ఎంత, ఐరన్ లాస్ ఆర్ కోర్ లాసెస్ ఎంత, 40 watts. ఐరన్ లాస్ అంటాం లేకపోతే కోర్ లాస్ అంటాం. కాపర్ లాస్ ఎంత, 100 watts అట్ ఫుల్ లోడ్ దగ్గర. రైట్, ఇప్పుడు మనకి ఇక్కడ 7 AM నుంచి 1 PM వరకు అన్నాడు. 7 AM నుంచి 1 PM వరకు ఎంత లోడ్ ఉంది, ఫస్ట్ది
3 kilowatts load at 0.6 పవర్ ఫ్యాక్టర్. 7 AM నుంచి 1 PM అంటే ఎన్ని అవర్స్ మనకు 6 అవర్స్ వస్తుంది. సెకండ్ కేసు చూడండి అట్లాగే 5 అవర్స్ వస్తుంది 1 PM to 6 PM అంటే 6 PM to 1 AM అంటే 7 అవర్స్ వస్తుంది. 6, 5, 7 ఇన్ని గంటలు ఈ లోడ్ల పైన ఉంది. 7 AM to 1 PM మనకు 3 kilowatt at 0.6 ల్యాగ్ పవర్ ఫ్యాక్టర్ తోటి ఉంది. తర్వాత 1 PM to 6 PM 2 kilowatts లోడ్ తోటి 0.8 పవర్ ఫ్యాక్టర్ ల్యాగ్తో ఉంది. తర్వాత 6 PM to 1 PM 6 kilowatt at 0.9 పవర్ ఫ్యాక్టర్ ల్యాగ్తో ఉంది. ఇది ఈ టేబుల్ ఫామ్లో రాసుకుందాం. ఈ టేబుల్ ఫామ్లో రాసుకుంటే కనుక మనకు క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీ అవుతుంది. ఇంకొక లోడ్ కూడా ఉందమ్మా ఇక్కడ 1 AM to 7 AM 6 అవర్స్ ఏం లోడ్ లేదు. నో లోడ్ డిటర్మైన్ ద ఆల్ డే ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు రాసుకుందాం దీని యొక్క పారామీటర్స్. 5 kVA ఓకే, దట్ ఈస్ ద ఫుల్ లోడ్ kVA ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఐరన్ లాస్ ఎంత 40 watts, దట్ ఈస్ 0.04 kilowatts. కాపర్ లాసెస్ ఎట్ 5 kVA ఫుల్ లోడ్ దగ్గర ఎంత 100 watts, దాన్ని కిలోవాట్స్ కింద రాసుకుంటే 0.1 kilowatts. మనకు కాపర్ లాస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఐరన్ లాస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కాపర్ లాసెస్ మాత్రం మనకు KVA మారినా కొద్దీ మారుతూ ఉంటుంది, లోడ్ మారినా కొద్దీ. సో ఫస్ట్ ఎంత ఇచ్చారు మనకు 3 kilowatts at 0.6, 2 kilowatts at 0.8, 6 kilowatts at 0.9 అవి రాసుకున్నాం. 3 at 0.6, 2 at 0.8, 6 at 0.9, 0 at 0 నో లోడ్ కదా 4th. ఇప్పుడు దీని యొక్క KVA కనుక్కోవాలంటే KW/cos π. KW/cos π అంటే 3/0.6 వేస్తే మనకు 5 వచ్చింది. అలాగే 2/0.8 వేస్తే 2.5 వచ్చింది. 6/0.9 చేస్తే 6.67 వచ్చింది. ఇది రన్నింగ్ KVA ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆ టైంలో. ఇది ఎన్ని అవర్స్ రన్ అయింది 6 అవర్స్, 5 అవర్స్, 7 అవర్స్, ఇది 6 అవర్స్. సో టోటల్ కిలోవాట్ అవర్ ఎంత అంటే కిలోవాట్స్ ఇంటూ అవర్స్. వాట్ ఈస్ కిలోవాట్? 3 into 6 hours అంటే 18, 2 into 5 10, 6 into 7 42 kilowatt hours. ఈ ప్లేస్లో కాపర్ లాస్ ఎంత 5/5 ఫుల్ లోడ్ KVA, ప్రజెంట్ KVA ఇంటూ ఫుల్ లోడ్. ప్రజెంట్ KVA ఎంత 5 ఫుల్ లోడ్ KVA is 5 whole square into 0.1 is equal to 0.1. నెక్స్ట్ 2.5/5 whole square into 0.1, that is 0.025. నెక్స్ట్ 6.67 divided by 5 into 0.1, that is equal to 0.178. నెక్స్ట్ 0/5 whole square into 0.1, that is 0. కాపర్ లాస్ ఎంత ఇక్కడ కిలోవాట్ అవర్స్లో రాసుకుంటే కనుక ఇది 0.1 ఇంటూ ఎన్ని అవర్స్ రన్ అయింది 6, 0.6 వచ్చింది. అలాగే 0.025 ఇంటూ 5 అవర్స్ రన్ అయింది 0.125 వచ్చింది. అలాగే 7 అవర్స్ ఇంటూ 0.178 మనకు 1.246 వచ్చింది. 6 అవర్స్ ఇంటూ 0 అంటే మనకు 0 వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కలిపితే మనకు కాపర్ లాసెస్ అండ్ కిలోవాట్ అవర్స్ వస్తుంది. ఎంత వచ్చింది మనకు కాపర్ లాస్ ఇన్ కిలోవాట్ అవర్స్? 1.971 కిలోవాట్ అవర్. అలాగే ఐరన్ లాస్ సెట్ ఎంత వస్తుంది? మనకు లోడ్ ఉన్నా లేకపోయినా ఈ ప్లేస్లో కూడా ఐరన్ లాస్ అనేది ఉంటుంది కంపల్సరీగా. టోటల్ ఎంత ఉంది అవర్స్ చూసుకోండి, 6 + 5 + 7 + 6 అంటే 24 hours. సో 0.04 is the iron losses మనం చేసినాం కదా ఇంటూ 24, that is 0.96 kilowatt hour. 0.96 kilowatt hour is the iron losses. Copper losses is 1.971. Total output is 70 kilowatt hour. మనం ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది అవుట్పుట్ 70 kilowatt hour. సో ఇప్పుడు మనం ఎఫిషియన్సీ ఆల్ డే ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేద్దాం. 70 kilowatt hour by 70 plus 0.96 plus 1.971, that is 2.931 into 100. You will get 95.98%. This is all day efficiency calculation. Hope you have understood. రెండు ప్రాబ్లమ్స్ చేస్తే మీకే అర్థమైపోతుంది. కాకపోతే మనం కిలోవాట్స్లో కాకుండా కిలోవాట్ అవర్లో తీసుకుంటాం ప్రతి ఒక్కటి. అవుట్పుట్ మళ్ళీ ఐరన్ లాసెస్, కాపర్ లాసెస్. కాపర్ లాస్ వచ్చేసి మనకి లోడ్కి వేరీ అవుతుంది కాబట్టి దానికి సపరేట్ క్యాలిక్యులేట్ చేస్తాం.
Let us see the definition for distribution transformer, definition for power transformer and difference between the distribution and power transformers. మన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే జనరల్గా మనకి ఇంటి దగ్గరలో ఉండే ట్రాన్స్ఫార్మరు ఇక అక్కడ నుంచి మనకు వచ్చే లైన్లకి మనం సప్లై తీసుకుంటాం. జనరల్ 11 kV బై 0.4 kV ట్రాన్స్ఫార్మర్ అని మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటాము. ఇవి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఇది కూడా డెల్టా స్టార్ కనెక్షన్లో ఉంటాయి. జనరల్గా మనకు న్యూట్రల్ లింక్ అవసరం ఉంటుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎప్పుడు కూడా డెల్టా స్టార్ కనెక్షన్లో ఉంటుంది. స్టార్లో ఉన్న సెంటర్ పాయింట్ నుంచి మనం న్యూట్రల్ లింక్ యూజ్ చేస్తాం. ఇవి ఎలా ఉంటాయంటే మన కన్జ్యూమర్కి దగ్గరలో ఉంటాయి. మనకు వచ్చిన పవర్ ఏదైతే ఉందో అది ఫైనల్గా 0.4 kVకి స్టెప్ డౌన్ చేసి మనకి ఇస్తుంది. సో ఇంటికి మనకు 0.4 kV అవసరం లేదు కాబట్టి మనం ఒక లైను, ఒక ఫేసు, ఒక న్యూట్రల్కి లింక్ చేసుకుంటే మనకు 230 volts or 220 volts వస్తుంది మనకు. వాటిని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. అక్కడ నుంచే మనకు ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అనుకో, ఇవి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ ఉండొచ్చు, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉండొచ్చు. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ మన జనరేటర్ దగ్గర ఉంటాయి. ఆ జనరేటర్ దగ్గర స్టెప్ అప్ చేస్తారు, అంటే జనరేటింగ్ స్టేషన్ దగ్గర స్టెప్ అప్ చేసి మనకు గ్రిడ్ వోల్టేజ్ ఎంత ఉంటే అంతకు లింక్ చేసి మన గ్రిడ్కి సప్లై ఇస్తారు. అలాగే మనకు అక్కడక్కడ 220 kV బై 132, 132 బై 33 kV ఇలా అవసరాన్ని బట్టి స్టెప్ డౌన్ చేసుకుంటూ వస్తాం. ఇవన్నీ కూడా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్. సీ ద ఫస్ట్ పాయింట్, use it to supply the power to different consumer, use it in generating stations and substations. ఆల్వేస్ స్టెప్ డౌనే ఉంటుంది మనకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. పవర్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ ఉండొచ్చు లేదా స్టెప్ డౌన్ కూడా ఉండొచ్చు. మనకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ జనరల్గా ఎప్పుడు కూడా 3 phase 4 wire సిస్టమే ఉంటుంది, స్టార్ కనెక్షన్లో ఉంటుంది. సెకండరీ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ యూజువల్లీ డెల్టా టు డెల్టా ఉంటుంది. ఇక్కడేమో డెల్టా స్టార్ ఉంటుంది, లేకపోతే స్టార్ ఉంటుంది. ఇక్కడ మాత్రం యూజువల్లీ డెల్టా కనెక్టెడ్ ఉంటుంది. ఎప్పుడైనా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ 24 hours ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. వేరే పవర్ ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఉన్నప్పుడు ఆన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఐరన్ లాస్ ఎక్కువ, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఐరన్ లాస్ ఎక్కువ అవుతుంది. ఇక్కడైతే మనకు ఎప్పుడైతే లోడ్ ఉంటుందో అప్పుడే లాసెస్ అనేవి ఎక్కువ అవుతాయి పవర్ ట్రాన్స్ఫార్మర్లో. డిజైన్ ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అబౌట్ 50% ఆఫ్ ఫుల్ లోడ్. మనకు 50% ఆఫ్ ఫుల్ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తాం. ఇదేమో ఫుల్ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తాం పవర్ ట్రాన్స్ఫార్మర్స్. యూజువల్లీ ద రేటింగ్ అప్ టు 500 kV ఉంటాయి. ఇదైతే సర్వీస్ని బట్టి మనకు కేవీఏ మారుతూ ఉంటుంది. దిస్ హ్యాస్ గాట్ గుడ్ వోల్టేజ్ రెగ్యులేషన్. వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్ ఇన్ పవర్ ట్రాన్స్ఫార్మర్. దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్. ఇవి స్టార్ కనెక్షన్లో ఉంటాయి, ఇవి డెల్టా కనెక్షన్లో ఉంటాయి. డెల్టా ఇవి 24 hours ఆపరేట్ అవుతాయి. ఇవేమో ఒకటి ఆపరేట్ అవుతుంది, ఇంకోటి మనము ఆఫ్ చేసి ఉంచుతాము. దీనికి ప్యారలల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి రెండు, ఏదైనా ఒకదానిపైన లోడ్ వేస్తారు. దీంట్లో ఐరన్ లాస్ ఎక్కువ ఉంటాయి, దీంట్లోనేమో అన్ని లాసెస్ డిపెండ్స్ అపాన్ లోడ్ ఎక్కువ ఉంటాయి. ఇదేమో 50% దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తాం. ఇదేమో ఫుల్ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తాం. ఇవి లెస్ దెన్ 500 kVA రేటింగ్ ఉంటాయి. ఇవి డిపెండ్స్ అపాన్ లోడ్ కండిషన్. దీనికి మంచి వోల్టేజ్ రెగ్యులేషన్ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తాం. దీనికి వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇదేమో కస్టమర్కి సప్లై ఇస్తుంది. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ జనరేటింగ్ స్టేషన్స్ అండ్ సబ్ స్టేషన్స్. ఇక్కడ ఎప్పుడైనా కానీ మనకు ట్రాన్స్ఫర్మేషన్ రేషియో లెస్ దెన్ 1 ఉంటుంది. ఆల్వేస్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇక్కడ స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. మనకు లెట్ us see the next one, రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణాలు ఏంటి? మనకి ఏమేమి కారణాలు ఉండొచ్చు? ఓవర్లోడ్ అయితే మనకు ట్రాన్స్ఫార్మర్లో ప్రాబ్లం వస్తుంది, ట్రిప్ అవ్వచ్చు. లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే ట్రిప్ అవ్వచ్చు. ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోతే మనకు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవ్వచ్చు. లేకపోతే ఎప్పుడైనా ఉరుములు మెరుపులు పడ్డప్పుడు లైటింగ్ సర్జెస్ అయినప్పుడు కూడా మనకు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవ్వచ్చు. లేకపోతే ఆయిల్ యొక్క డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అన్నది పోతే కూడా మనకు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవ్వచ్చు. ట్రాన్స్ఫార్మర్ లోపల మాయిశ్చర్కి వెళ్ళినా కానీ మనకు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా లీకేజ్ ఉంటే కూడా మనకు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా మెకానికల్ డ్యామేజ్ అయినా కానీ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్సులేషన్ బ్రేక్ డౌన్ అయినా కానీ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్గా మనకి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుంది? లైటింగ్ సర్జెస్ వల్ల కావచ్చు, ఓవర్లోడింగ్ వల్ల కావచ్చు, షార్ట్ సర్క్యూట్ ఆపరేషన్ వల్ల కావచ్చు. ఏదైనా ఇన్సులేషన్ బ్రేక్ డౌన్ వల్ల కావచ్చు, ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కావచ్చు, మనకు ట్రాన్స్ఫార్మర్ అనేది బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ద ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, అమ్మింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్.
ట్రాన్స్ఫార్మర్లో ఎప్పుడు అని ఒక హమ్మింగ్ సౌండ్ వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్తే అన్నట్టుగా వస్తుంది సౌండ్. అది లోడ్ పెరిగినా కొద్దీ హమ్మింగ్ సౌండ్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అది? బికాస్ ఆఫ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్. ఏమేమి కాసెస్ అంటే, ఒక కాస్ వచ్చి మ్యాగ్నెటోస్ట్రిక్షన్, ఇంకోటి మెకానికల్ వైబ్రేషన్స్ ఆఫ్ లామినేషన్స్, క్లాంప్ సైజ్ గేజ్, ఇంకోటి మెకానికల్ వైబ్రేషన్ ఆఫ్ ట్యాంక్ వాల్స్, నాయిస్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ force of air cooling. First, magnetostriction. That is a property of magnetic material due to which there will be a small change in the linear dimensions. తర్వాత మెకానికల్ వైబ్రేషన్స్. ఆ తర్వాత నాయిస్ ఆఫ్ ఫ్యాన్స్. కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదమ్మా, ఎయిర్ ఫోర్స్ఫుల్గా కూల్ చేస్తాం కాబట్టి దానివల్ల కూడా హమ్మింగ్ సౌండ్ అనేది రావచ్చు. సో దీస్ ఆర్ ద 4 causes for creating the noise or humming sound in the transformer. దాని మెథడ్స్ టు రెడ్యూస్ ద నాయిసింగ్ లెవెల్. వాట్ ఆర్ ద మెథడ్స్? ఆ నాయిస్ లెవెల్ని తగ్గడానికి మెథడ్స్ ఏంటంటే, ప్రివెంటింగ్ ద వైబ్రేషన్ ఆఫ్ కోర్ ప్లేట్. దాని యొక్క వైబ్రేషన్నే మనం ప్రివెంట్ చేయాలి. నీడ్స్ టు యూజ్ ద లోయర్ ఫ్లక్స్ డెన్సిటీ. తక్కువ ఫ్లక్స్ డెన్సిటీ వాడాలి. ప్రాపర్ టైట్నింగ్ ఆఫ్ కోర్ బై క్లాంప్స్ అండ్ బోల్ట్స్. కోర్ని మనం క్లాంప్స్ అండ్ బోల్ట్స్ మంచిగా టైట్ చేసి ఉంచాలి. సౌండ్ ఇన్సులేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ బై కుషన్స్, ప్యాడింగ్ ఆర్ ఆయిల్ బ్యారియర్స్. బయటకు సౌండ్ రాకుండా ఏమన్నా కుషన్స్, ప్యాడింగ్ ఆర్ ఆయిల్ బ్యారియర్స్తో మనం దాన్ని ఆపాలి. సో దీస్ ఆర్ ద సమ్ మెథడ్స్ టు ప్రివెంట్ ద నాయిస్. దీస్ ఆర్ ద టాపిక్స్ వీ కవర్డ్ ఇన్ ద 3rd chapter regarding the all-day efficiency. What is distribution transformer? What is power transformer? What are the reasons for the failure of transformer? Humming of transformer, methods to reduce the noise level. సో ఆల్ డే ఎఫిషియన్సీ మీకు అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ఒక ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది కొంచెం క్లారిటీ. ఏదైనా ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటుంది. ఆల్ డే ఎఫిషియన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ కూడా కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో 4th chapter స్టార్ట్ చేస్తాను.